మా అమ్మ సోమవారం వస్తే చాలు ఒకటే మ్యూజిక్, లెగు గుడికెళ్ళు, లెగు గుడికెళ్ళు అని. ఈ బాధపడలేక మనమే లేచి స్నానం చేసి రెడీ అయిపోయాము. మనం రెడీ అయ్యేలోపు మా అమ్మ పమిడికాయ, పూలు గట్రా తెచ్చి పెట్టేసింది. అవి తీసుకుని మనం స్టార్ట్ అయ్యాం. మన ఇంటి నుంచి ఒక 100 మీటర్లో ఉంటుంది అనుకుంటా గుడి, దగ్గరే. అదో కనిపిస్తుంది అదే గుడి. ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి, పాత గుడి. మా అమ్మకు కూడా తెలియదు ఎప్పుడమ్మ కట్టారు అంటే, నాకు తెలియదు, నాకు తెలియకపోయిన ముందు నుంచి ఉంది ఈ గుడి అని చెప్తుంది మా అమ్మ. అంటే ఇంచుమించు ఒక 50-60 సంవత్సరాల ముందు నుంచి ఉండొచ్చు. ఈ గుడి చాలా దీనివల్ల పైన గోపురం అనేది కారిపోతుంది. వర్షం పడడం వల్ల వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది. అలా అని అవన్నీ ఇరగ్గొట్టేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు గోపురం అనేది. ఈ టైల్స్, ఇవి గజస్తంభం చూశారు కదా, గజస్తంభం ఇవన్నీ రీసెంట్గా 2-3 ఇయర్స్లోనే వేసినవి ఇవన్నీ ఉన్నా. అలానే ఒక్కొక్కటి రీమోడలింగ్ చేస్తున్నారు. ఇది అది వినాయకుడి గుడి. మనం అంతే ఏం తీసుకురాలేదు కదా, మనం జస్ట్ అలా మొక్కేసి వచ్చేసాము. ఇదో కింద ఉన్నది నంది. ఆ లోన్ పెట్టారు నందిని. మనకు ముందు వచ్చారు కదా. ఈ గుడికి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది జనాలు వస్తారు. సోమవారం అయితే చాలామంది జనాలు వస్తారు. మనం వెళ్ళమేమో జనాలు అంతగా లేరు. ఇంకా వేరే వాళ్ళకి పూజ చేస్తున్నారు కదా, అందులో మనము లోపలికి వెళ్ళిపోయాం. మనం వెళ్ళేటప్పటికి నేను ఇంకొక ఆంటీ ఉండేవాళ్ళు. ఇంకెవరో వస్తున్నారు బయట నుంచి అని పూజారి పూజ చేయగానే అలా సైలెంట్గా ఉన్నాడు. గుడి మాత్రం చాలా పాత గుడి. దానివల్ల కొంచెం వాటర్ రావడం కొంచెం దీనిగా డల్గా కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ కొత్తగా చేస్తున్నారు. అందరూ కూడా చూస్తున్నారు ఇంకెవరు వస్తున్నారా ఏంది అనేసి. అందులో వచ్చేసారు ఒక 2 ఆంటీలు. పూజ అనేది స్టార్ట్ చేశారు. పూజ అనేది స్టార్ట్ చేశారు. బయట జనాలు ఎవరు రాలేదు. బయటకు కూడా చూసాం కానీ ఇంకెవరు రాలేదనేసి పూజారి పూజ స్టార్ట్ చేసాడు. అంతలో మనకి అభిషేకం గట్రా చేయమంటే అవి కూడా చేస్తాం. మనం అవి తీసుకెళ్ళలేదు కదా, మనం తీసుకెళ్ళి పమిడికాయ కొట్టేసి పోసారు. మనం టాయిలెట్ తీసుకెళ్ళలేదు కదా, మనం జస్ట్ పూలు పమిడికాయ తీసుకెళ్ళాము. పూజారి అయితే మొత్తం పని చేస్తారు, అంతే పూజ చేస్తారు. ఇకపై ఈ గుడి గురించి మాట్లాడుకుంటే, ఈ గుడికి చాలా ఊర్ల నుంచి వస్తుంటారు. ప్రాపర్గా చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లోపల నుంచి వస్తుంటారు. ఎందుకంటే చాలా పెద్ద గుడి. మామూలుగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద గుడి, బాగుంటుంది గుడి చుట్టూ. ఇంకా చుట్టూ ఇల్లు అయిపోవడం కొంచెం దగ్గరలో అనిపిస్తుంది. అంతలో మనకు పంతులు హారతి కూడా ఇచ్చారు. హారతి ఇచ్చిన దాకా అంతవరకు మన పంతులు కూడా చాలా మంచి వాళ్ళు. అంతే వచ్చిన వాళ్ళతో అందరితో నీట్గా మాట్లాడి నీట్గా పూజ అనేది గాబరు చేస్తారు. ఇంకా ఎక్కడైనా, ఇక్కడ మాత్రం అలా స్లోగా ప్రశాంతంగా చేస్తారు పూజ అనేది. అందరం హారతి తీసుకున్నాము. హారతి తీసుకుని ఇంకొన్ని అంతే మొత్తం తీయలేం కదా వీడియో. అలా హారతి తీసుకున్నాక కొంతసేపు ఉన్నాక బయటకు వచ్చాను. ఆ పూజ అయిపోయినాక. ఇదో పార్వతీదేవి గుడి ఇది. మనం కొంచెం 2 పువ్వులు తెచ్చాం కదా, ఆ పువ్వులు వేసి మొక్కేసాము. ఇది బయట నుంచి చూడవచ్చు. ఈ గుడి చాలా బాగుంటుంది. గుడి మాత్రం బాగుంటుంది. పెద్ద గుడి. మాకు దగ్గర మన కాశీనగర్ మార్కెట్ డౌన్గా ఉంటుంది గుడి. తిన్నగా వచ్చేస్తే అదే రోడ్లో 100 మీటర్లో ఉండదు మన ఇల్లు వచ్చేది. ఇంటికి వచ్చినాక మనకి ఎలాగో పంతులు గారు పెట్టలే బొట్టు, మనమే పెట్టుకున్నాము. ఎలా పెట్టుకున్నాం మనకి కాసేపు చూసిన స్టైల్గా.